ప్రభుత్వం ఇలాగే కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. గతంలో తాను చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. మార్చి 5న హాజరు కావాలంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ విజయవాడకు బయలుదేరారు. అయితే విచారణకు కొంత సమయం కోరినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. తను బిజీ షెడ్యూల్ వల్ల 1-2 రోజులు ఆలస్యంగా వస్తానని పోలీసులకు ముందే చెప్పానన్నారు. పోలీసుల అరెస్టులతో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయన్నారు. కూర్చున్నా, నిలబడినా, ప్రశ్నించినా, చివరికి మాట్లాడినా కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజల వైపు పోరాడుతున్న వైసీపీ నాయకులపై ఉక్కుపాదం మోపుతున్నారని గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమే లేని అధికార పక్షం దురాఘాతాలు కొనసాగిస్తోందన్నారు. ఇలాంటివి కొనసాగితే ఖచ్చితంగా తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఏ రకంగా రాష్ట్రం పోలీసు కేసులతో, అక్రమ అరెస్టులతో అల్లకల్లోలితంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పేదవాన్ని బలవంతుడు కొట్టినప్పుడు పొట్టోన్ని పొడుగోడుదంతే ఆ పొడుగోన్ని పోలీసులు దాన్నే సంస్కృతి ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొడుగోడు పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి పొట్టోన్ని తన్నే పరిస్థితులను మనం గమనించవచ్చు ఈ రాష్ట్రంలో. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్న సంగతి మనందరం కూడా గమనించవచ్చు. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయితే, ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో పార్టీల తిరుగుబాటు తప్పదు, విప్లవం తప్పదు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. నేను మొన్న ఏదైతే మాటలు మాట్లాడినానో ఆ మాట కట్టుబడి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. పోలీసు విచారణకు 100% పోలీసు విచారణకు వెళ్తా, పోలీసు చట్టాలను గౌరవిస్తా, వితిన్ లాలోనే ఖచ్చితంగా నేను ఈ పోలీస్ వ్యవస్థకు సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీసు వారికి తెలియజేయడం జరిగింది, అయ్యా వర్క్ లోడ్తో నాకు 1-6 రోజును కొంత సౌలభ్యత కలగజేయండి అనే మాటను నేను పోలీసు వారిని అడగడం జరిగింది. నేను ఈరోజు